మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్నప్పటికీ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఆమె లవ్ ట్రాక్ పై గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ వ్యక్తమవుతోంది. నెటిజన్లు, సినీ క్రిటిక్స్ నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్ది చిత్రంలో వివాదాస్పదంగా మారిన జాన్వీ కపూర్ సీన్లపై ఆయన వెనక్కి తగ్గారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను థియేటర్ల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటన చేశారు. సినిమాలో జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్ ఎవరినైనా బాధించుంటే ప్రేక్షకుల సెంటిమెంట్లను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, వారి సెన్సిటివిటీస్ కు తాము బాధ్యత వహిస్తామని, భవిష్యత్తులో తీయబోయే చిత్రాల్లో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా, పద్ధతిగా చూపిస్తానని బుచ్చిబాబు ప్రామిస్ చేశారు. ఈ మేరకు థియేటర్లలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను శనివారం సాయంత్రం షోల నుంచే ట్రిమ్ చేసి సరికొత్త వెర్షన్ ప్రేక్షకులకు థియేటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తప్పును ఎత్తి చూపినప్పుడు ఈగోలకు పోకుండా ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించి బుచ్చిబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.